రీసెంట్ గా మనం ఫలక్నామా టెంపుల్ పవన్ గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత అసలైన వ్యక్తుల మేము పవన్ చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పేసి మనకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. 100% కరెక్ట్ చెప్తాను. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఇంతగానో మాట్లాడడానికి ఎందుకు కారణం? ఈ ఫోటోలు అక్కడివే అవే అమ్మవారివే. ఓకే, తప్పు గిట్లా వాళ్ళు వాడితే ఇవాళ తప్పు ఉంటే అలా కాల్ చేయబడిపో. ఓకే, ఇవాళ నాది తప్పు ఫోటోలు తప్పు ఉంటే నా కాల్ చేయబడిపోవాలి. ఫస్ట్ వాళ్ళ గిట్లా ఉంటే వాళ్ళది పడిపోవాలి, అక్కడనే బిచ్చం అడగాలి. మీ దగ్గర ప్రూఫ్ ఉందా? మీరు ప్రూఫ్ ఉన్నాయి, అన్ని పెట్టుకున్నా. ఆ రోజులలో నాకు వచ్చింది, మరి ఇట్లా అవుతుందని నాకు కెమెరామెన్ తెచ్చి కొట్టుడు ఇవన్నీ నాకు ఐడియా రాలే. వాళ్ళు ఎందుకు వచ్చింది అమ్మవారు నాలెడ్జ్ ఎంతసేపు ఇట్లా వస్తారు ఇట్లా బట్టేవాది అన్నారు. రాత్రి కళ్ళలోకి అమ్మవారు లావుగా ఉన్నది, బొట్టు పెద్దగా ఉన్నది, గుడ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. కళ్ళు పెట్టవా, కళ్ళు పెట్టవా అంటే ఇక్కడ మా అంటే నువ్వు గుడికాడికి పోయినావు కదా, అందులో ఏముంది చూసినావు కదా, తొంగి చూసి సరేలే అని ఏం చేసినా ఇక ఇంత గోడలు బట్టి ఆ బాపనాన్ని తీసుకొచ్చి నవధాన్యాలు వేసి పూజ చేయించి స్టార్ట్ చేసిన. ఆడ ఏ గుడి? ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ తల్లి గుడి. అంటే ఒక పోలీస్ అయినా హిందూ ముస్లింలు ఎందుకు కొట్లాడతారని ఆయనే కట్టించి ఆయననే కొట్టిస్తా, రౌతుతో చేపిస్తా. ఆయన ఆఫీసర్ ఉంటే డీసీపీఓ ఏసీపీఓ ఉండే. ఇక రౌతుతో చేపిస్తా, మళ్ళీ వాళ్ళు ఇరగొట్టారు. అప్పుడు కూడా పబ్లిక్ ఎవరు లేరు, రారు. ఒక సంవత్సరం దాకా రాలే ఎవరు. ఎవరంతా వాళ్ళు వస్తారు, కొబ్బరికాయ కొట్టుకుంటారు, మొక్కుతారు, వెళ్ళిపోతారు. ముగ్గురు అమ్మలో వాళ్ళు. ఈ లాక్డౌన్ నుంచి ఏమైతే ఈయన అలా పెడతారు కదా, సోషల్ మీడియాలో అట్లా ఇలా పెట్టి ఇది అది అది ఇది అది చెప్పి పబ్లిక్ అంతా చేసి ఎక్కువ. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను చేసిన, నేను మా తాతలు 70, నేను 91లో అమ్మవారిని తిరుగుతాను. 91 ఆయన ఏమో తాతలు ముత్తాతలు కట్టిర్రు అంటే ఏడ కట్టిర్రు ఆయన అతను మాట్లాడమని వచ్చి. లేడీస్ దూరం దొరికి బాత్రూమ్లు లేవు, అవి అన్నీ ఇరిసేసిండ్రు. ఈ బొట్లు పెట్టాలి, పైసలు కట్టాలి, తాడు కట్టాలి, అన్నీ చూస్తున్నాం, మొక్కుతున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబమే గుళ్ళ. వాళ్ళ అమ్మ కొబ్బరికాయలు అమ్ముకుంటే సగం గుడి ఆకిపోయి లోపల, సగం గుడి భక్తులు సరిపోతారు, మొక్కనికే సరిపోతారు. ఇట్లా జరుగుతుంది కాదు కదా అమ్మ. ఎన్ని రోజుల నుంచి బయటికి ఎందుకు రాలి, ఇప్పుడు ఎందుకు? ఇన్ని రోజులంతా వాళ్ళు సేవ చేస్తున్నారు. ఆడికి పోతే మళ్ళీ గొడవలు అవుతాయి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా లేనే ఉన్నారు. ఇంకోటి అండి, ఇప్పుడు వాళ్ళు తాడు కడతారు. తాళ్ళు కట్టిన పైసలు 50 రూపాయలు, 30 రూపాయలు. వారం రోజుల కింద నాకు కళ్ళలో అమ్మవారు వచ్చింది. వచ్చి ఆడ ఏం జరుగుతుంది, నువ్వు పోతలేవు, నువ్వు చూస్తలేవు, ఆడ ఏమేమి జరుగుతుంది, నా మాట నాకు ఇట్లా ఐడియా వచ్చింది. ఏదైనా మీడియాని పిలిపించి మాట్లాడాలి, స్వయం మాట్లాడాలి, ఫోటోలు చూపించాలి, ఏదైనా 100% అది కరెక్ట్ అక్కడివే. వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో రీసెంట్ గా మనం ఫలక్నామా టెంపుల్ పవన్ గారిని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత అసలైన వ్యక్తుల మేము, అక్కడ టెంపుల్ పెట్టింది మేము టెంపుల్ పెట్టిన తర్వాత సో ఆ ప్లేస్ ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో పవన్ చెప్పింది మొత్తం అబద్ధం అని చెప్పేసి మనకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. సో అసలు దాంట్లో వాస్తవమా, అంటే దాంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు పవన్ వాళ్ళు కరెక్టా లేకుంటే ఇప్పుడు మన ముందున్న వాళ్ళు కరెక్టా అని మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మన ముందు రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. సో అంటే నాకు కాల్ చేయడం జరిగింది అంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత. సో అసలు ఏంటి, అసలు ఆ టెంపుల్ ఎప్పుడు పెట్టిరు, అసలు కాళికామాత టెంపుల్ అక్కడ ఉండేనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మాకి జై రేణుక ఎల్లమ్మ జమదగ్ని దేవతకు జై, కాళీమాతకు జై, అన్ని కరెక్ట్ 100% కరెక్ట్ చెప్తాను. ఓకే, ఫస్ట్ నేనే చేసిన. ఓకే, అక్కడ నేను చందానగుట్ట నుంచి వస్తుంటే షార్ట్ కట్లో అక్కడ నుంచి జంగమెట్లో ఉంటుంది, షార్ట్ కట్లో వస్తుంటే అప్పటికి చెమట వచ్చేసింది. నేను ఆడ దేవాలయం దగ్గర అమ్మవారి దగ్గర కూర్చున్నా. ఆడ కొద్దిగా ముళ్ళ చెట్ల కాడ కొద్దిగా నీడ ఉంటే ఆడ కూర్చుంటే పైన తాటి చెట్టు ఉన్నది, ఆడ కాయ పడ్డది ముంగట. ఇక్కడ పడగానే పలిగింది. పలితే లోపల చూస్తే పచ్చగా పసుపు కలర్లో ఉంది. అది తీసుకొచ్చి పక్కకు పెట్టిన.
అని అమ్మ ఇది మీద పడితే డేంజర్ అవుతుండే అదే అది అనుకొని అమ్మవారికి ఇట్లా పెట్టిన పెట్టగానే మళ్ళీ ఒకటి ఈ పక్కకు పడ్డది, ఓకే. ఒకటి బ్యాక్ సైడ్ పడ్డది, అట్లా 5 పడ్డాయి. 4వది గుడి మీద పడ్డది. గుడి క్రాక్ ఉంది, ఇప్పటికి కూడా క్రాక్ ఉన్నది. ఓకే. కొద్దిగా క్రాక్ వచ్చింది, గుడి పైన మూల మీద పడ్డది. ఓకే. చిన్న మైసమ్మ గుడి వచ్చిన లోపల మైసమ్మ గుడికి ఏం లేదు, లోపల క్యాలెండర్ లేదు, ఫోటో లేదు, అమ్మవారిది ఏమి లేదు. ఒక 5 బొట్లు ఉన్నాయి రౌండ్గా అంతే. ఇక మొక్కి వచ్చినంత ఇట్లా పడ్డాయి. అందులో నాకు ఆకలి అవుతుంది. అప్పుడు ఒకటి తిన్నా, పలిగింది కదా, పలిగిన దాంట్లోకి వెళ్ళి ఆ తాటికాయ ఒకటి తిన్నా. తినేసి 4 ముళ్ళ కంప ఉంది అంతా, కిందికి వెళ్ళి జూరి 4 అక్కడ పెట్టిన. రోజు ఒకటి తింటాను. ఆడ పెట్టి ఇంటికి వచ్చేసి దాపెట్టుకున్నా. లోపలికి పోయి లోపలికి పోయి అక్కడ దాపెట్టుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నాకు మళ్ళా అక్కడ పోబుద్ది అవుతుంది గుడికి. అప్పుడు చూస్తే 8 అవుతుంది రాత్రి. అది ఏమవుతుంది ఎందుకు ఇట్లా మళ్ళా వచ్చి ఇట్లా పడుకున్నా. రాత్రి కళ్ళలో వస్తే అమ్మవారు లావుగా ఉన్నది, బొట్టు పెద్దగా ఉన్నది, గుడ్లు పెద్దగా ఉన్నాయి. అదే నువ్వు కళ్ళు పెట్టవా, కళ్ళు పెట్టవా అంటే ఎక్కడమ్మా అంటే నువ్వు గుడికాడికి పోయినావు కదా, అలా ఏముంది చూసినావు కదా, తొంగి చూసినావు, కళ్ళు పెట్టవా అంటే సరే అని పెడతా అని మర్చిపోయినా తెల్లారి. మర్చిపోయినాక 15 రోజులు అయినాక మా బామ్మడిది దిల్సుఖ్ నగర్లో ఉంటాడు, వాళ్ళ కూతురు బర్త్డే ఉంటే మేము పోయి వస్తున్నాం. 10:30, 11 అవుతుంది. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వస్తున్నా. ఒక్కసారి ఇట్లా వచ్చేసింది ఆగి. వచ్చేసారు ఏకదం బ్రేక్ కొట్టేసేసి నా చిన్నగా ఉంటారు, నా పిల్లలు నా మీద పడ్డారు. మా భార్య అనేది ఎందుకు నీకు ఏమైంది, ఇట్లా సడన్ బ్రేక్ ఎందుకు కొట్టినావు అంటే నేను అన్నకు ఏమొచ్చిందని చూస్తూనే ఉన్నా. ఇట్లా వెళ్ళి స్పీడ్ నడిపిస్తున్నామని చూస్తూనే ఉన్నా. ఇట్లా అంటే ఇట్లా వచ్చిందా అంటే ఏమైంది మళ్ళీ పడలే, కింద పడలే, ఏం పడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసి పడలేదు. ఇట్లా ఎందుకు అయింది, ఇట్లా ఎందుకు ఏమొచ్చింది అంటే సరేలేదు చూద్దామని. ఆ రోజు రాత్రి నిద్ర రాలే. ఇట్లా ఎందుకు అయింది, అదే ఉండేది పిల్లలు పడుతుంటే నేను పడుతుంటే అని పడలేదు, ఏమైందని ఇక వచ్చేసింది. మళ్ళీ తెల్లారి నువ్వు కళ్ళు పెడతావు ఏమైంది అంటే అరే అమ్మ మా అమ్మకి చెప్పిన, మాకు ఇట్లా అంటు నువ్వు పెడతాను అంటే లేక కళ్ళలో ఇట్లా అంటు పెట్టేసేరా ఏమవుతుంది అంటే అవసరం దానికి పోయి తులం పెట్టమన్నాడు. సొక్క మళ్ళీ ఏం కలవద్దు, సొక్కము ఎండి అంటే స్వచ్ఛమైన ఎండి పెట్టాలి అంటే సరే అని అది చేయించుకున్నా. మా బావకి చెప్పిన ఇట్లా అంటే కరోజు వచ్చాయి అంటే సరే అంటే యాట తెచ్చి అమ్మ ఆడ ఎవ్వరు లేకుండా అంత తెచ్చి యాటతోటి చేసినాక మళ్ళీ ఒక వారం రోజులు అయినాక ఎల్లమ్మ తల్లి ఆడ చిన్నగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అది చూస్తుంటే నేనే ఊపుతుంటే చేస్తుంటే ఇది చేస్తుంటే అట్లా 2 గుడ్చెలు వేసుకున్న ఆ ట్రైన్లో ఆడుకుంటూ సరేలే అని ఇక వాళ్ళే ఊపుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు, ముగ్గేస్తున్నారు. వాళ్ళే వాళ్ళ భర్తలేమో తుర్కోళ్ళు, వాళ్ళ భార్యలేమో తెలుగు మాట మాట్లాడుతూ తెలుగోళ్ళే బొట్టు ఇట్లా పెట్టి అలా కూర్చోని లేదు సార్ మేము వేస్తాము, మేము ఏం చేస్తాం, నువ్వెందుకు కూర్చో ఇక్కడికి అని అలా ఉండరు. సాంపేస్తారు చేస్తారు, మంచిగా ఉంటారు. ఇక ఎల్లమ్మ తల్లి నాకు వచ్చేసి గుడి గురించి జ్ఞాపకం చేస్తుంది వచ్చి. సరేలే అని ఏం చేసినా ఇక ఇంత గోడలు బట్టి ఆ బాపనాన్ని అది తీసుకొచ్చి నవధాన్యాలు వేసి పూజ చేయించి స్టార్ట్ చేసిన. ఆడ ఏ గుడి, ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ తల్లి గుడి స్టార్ట్ చేసిన. కొద్ది దాగానే కంప్లైంట్ ఇచ్చారు నా మీద. ఆర్పిఎఫ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే నేను లేకుండా మా భార్య రామ్మోహన్ ఎవరు ఇట్లా అంటే లేడు కదా అంటే ఎప్పుడు వస్తాడు అంటే వస్తాడు తొందరగా అంటే ఎప్పుడు వచ్చినా మేము స్టేషన్లో ఉంటాం రమ్మను. సరే నేను గంటన్నరకు పోయిన తర్వాత ఆడికి స్టేషన్కు పోయినా. మా భార్య చెప్పగానే పోయినా. ఇట్లా ఎవరు వచ్చిర్రు ఇట్లా అంటే ఊళ్ళో అంటే ఎవరో మళ్ళీ నాకు కూడా కొత్తనే పోయిన స్టేషన్లో అటో ఇటు 4 క్యాంటీన్ కానీ ఉంటుంది. నేను అటు ఒకటి చూస్తున్నా, అక్కడ చూస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చే ఇక రా బాబు అంటే క్యాజీ తుమ్ మందిర్ బనా అవసరం పర్మిషన్ లేదంటే తీసుకోలేదు. నాకు ఇట్లా అయ్యింది, నేను ఇట్లా చేసిన అని ఇక సరే అని సార్ పిలుస్తుంటే సార్తో మాట్లాడు. సరే అని ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కి వెళ్ళాం. ఇక ట్రైన్ డబిల్పూర్ రాగానే నాకు దిగు అంటాడు, ఉత్తరం అంటాడు, దిగిపో స్టేషన్ రాగానే. నేను ఎందుకు సార్తో మాట్లాడు, బండ్లు లేకుండే, కార్లు లేకుండే, జీప్లు ఏం లేకుండే, ట్రైన్లో వచ్చి వాళ్ళు. సరే అని ఆడ దిగినాము. దిగినాక మళ్ళీ ఈ పక్కకు వచ్చేసిన.
2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిర్రు వాళ్ళు సాబ్లోగా మందిర్ కనే పోయిన తర్వాత అడిగిరు ఇట్లా చేస్తే ఏం చేయలేదు సార్ నాకు ఇట్లా అయింది ఇలా చేసి సరే ఏమి కాలేదు మేము ముగ్గేసి కంపౌండ్ వాళ్ళు కడతాం గేట్లు ఎక్కిస్తాం నువ్వు ఏం గుడ్లు కట్టినా ఏం చేసినా దాని లోపల చేయాలి బయటికి రావద్దు లేదు సార్ నేను గట్టిపడి నేను నిజంగా పెట్టుకుంటా నేను ఇంకా ఏం చేయలేను సార్ అమ్మవారు ఇట్లా వచ్చింది ఇట్లా అడ్డౌన్ చేసిన సరేలే అని కంపౌండ్ వాళ్ళు ఎక్కించారు గేట్ ఎక్కించారు బిల్డింగ్ లో వచ్చారు అంతా తయారు చేసారు తయారు చేసినాక ఇప్పుడున్న పూజారి వాళ్ళ తాత ఆయన పవన్ వాళ్ళ తాత వచ్చి చిన్న అంటున్నాడు చిన్న కాదు నా పేరు రాము అని అంటే నేను చిన్ననే అంట అందరికి చిన్న చిన్న అని పిలుస్తాను సరేలే అని ఏంటంటే నేను ఇట్లా అమ్మవారిది కాళికామాత పెట్టాలి అంటే అరే ఇక్కడ ఎందుకన్నా ఇంకా వేరే అమ్మవారు పెట్టు అది వేరే వేరే దగ్గరలో పెడతారు ఓపెన్ ప్లేస్లలో పెడతారు అది వేరే ఉంటుంది కదా ఈ ఎల్లమ్మ తల్లి ఉంది మైసమ్మ తల్లి ముంగట ఏడుపాయల దుర్గమ్మది పెట్టేసి అది అంటే లేదు నేను మొక్కుకున్న ఇది పెడతాను సరే ఏం చేస్తామంటే ఇక ఏమైనా నేను ఎట్లా ఉంటుందా రైల్వే ప్లేస్ రైల్వే అధికారులు అంత కంపౌండ్ వాళ్ళు చేసి ఇచ్చారు ఇక ఆయన నేను 2 రోజులు 3 రోజులకు పోతుంటే ఆయన ఎప్పుడో మిద్దె కట్టిండు మిద్దె కట్టి చేసి ఆ అమ్మవారిని తెచ్చిండు ప్లాస్టర్ అదంతా ఇరిగిపోతుంది వర్షం పడితేనే కొద్ది ఊసిపోయింది ప్లాస్టర్ ప్యాలెస్ వినాయకుడు చేసే వినాయకుడి అది ఊసిపోతుంటే ఉండని అని అట్లనే పెట్టిన ఆడ ఒక పూజారి ఉంటే అక్కడ మీద బస్సులే ఉంటాడు పూజారి అంటే వాళ్ళకి కొబ్బరికాయ కొడతాడు పైసలు ఆడుకుంటాడు పెట్టుకుంటాడు ఇక ఆయన పని ఊపుతాడు చేస్తాడు అని ఆడనే ఉంటుంది ఇక అది ఏమైందో కొద్ది రోజులకు ఇరగొట్టిరు అది ఏంది కాళికామాత టెంపుల్ ఇరగొట్టిండ్రు చేతులు లేవు దేవతకి తీసేసి రోజులు ఇక చేస్తే పెద్ద గొడవ అయింది అదేంటి పబ్లిక్ అంతా వచ్చిర్రు అదే రకాలు అందరు వచ్చారు ట్రైన్లు ఆపిరు చేసే వరకే పోలీసు వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ అరే మీరు ఏమి కొట్లాడతారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు కొట్లాడినప్పుడు అంటే అరుస్తున్నారు ఎవరు కొట్టి అలా ఇట్లా చేస్తామని పబ్లిక్ అరుస్తున్నారు అప్పుడు హిందూ ముస్లిం కొట్లాటలు కూడా అయినాయి అంట కదా ఆయన అంటే తక్కువ అంటే హిందూ వాళ్ళకి వీళ్ళకి ఏం భయం అంటే పక్కకు ముస్లింస్ వాళ్ళు ఇరగొట్టిరేమో అని వాళ్ళు డౌట్ కానీ వాళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు వస్తుంటే పోతుంటే ఏం లేదు ఇక బయటకు వెళ్ళి వచ్చిన పబ్లిక్ ని గొడవ చేస్తున్నారు వీళ్ళు కొట్టిరు లాస్ట్ పోలీసు వాళ్ళు వచ్చి ఆఫీసర్లు వచ్చి అరే మీరెందుకు కొట్లాడతారయ్యా ఇది చేస్తారు మా డిపార్ట్మెంట్ నుంచి చెక్కిపిచ్చి రావుత్ తోటి చేపిస్తా అంటే ఒక పోలీస్ అయినా హిందూ ముస్లింలు ఎందుకు కొట్లాడతారని ఆయనే కట్టించిండు ఆయననే కొట్టిస్తా రౌత్ తోటి చేపిస్తా ఆయన ఆఫీసర్ ఉంటే డీసీపీఓ ఏసీపీఓ ఉండే ఇక రౌత్ తోటి చేపిస్తా మళ్ళీ వాళ్ళు ఇరగొట్టారు అట్లా చేసిస్తా అని ఆయన అన్నాడు అన్న తర్వాత ఇక ఒకటి వీడియో వచ్చిందండి ఇక అంతా తన ఎంత ముందు పనికి రారు వెనక పోస్టులు కొట్టే వచ్చి ఇక మీడియాతో మాట్లాడుతున్నారు అవి మాట్లాడుతున్నారు నేను గమ్మున చూస్తున్నాను వాళ్ళు మాట్లాడి పోయారు ఇక అది కొద్ది రోజులకు అమ్మవారు తెచ్చి స్థాపించారు అప్పుడు కూడా పబ్లిక్ ఎవరు లేరు రారు ఒక సంవత్సరం దాకా రాలే ఎవరంతా వాళ్ళు వస్తారు కొబ్బరికాయ కొట్టుకుంటారు మొక్కుతారు వెళ్ళిపోతారు ముగ్గురు అమ్మలు వాళ్ళు ఈ లాక్డౌన్ నుంచి ఏమైతే ఈయన అలా పెడతారు కదా సోషల్ మీడియాలో అట్లా ఇలా పెట్టి ఇది అది చెప్పి పబ్లిక్ అంతా చేసేసి ఎక్కువైపోయింది పైసలు ఖర్చు పెట్టింది ఎక్కువ పైసలు పెట్టింది నేను కాదు దాతలు చేసారు ఆయనకు కూడా దాతలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను చేసిన నేను మా తాతలు 70 నేను 91లో అమ్మవారిని గుడి కట్టిన 91 అంటే ఇప్పటికి 91 ఒక 9 ఒక 24 ఒక 35 సంవత్సరాలు అనుకో అంతే ఆయన ఏమో తాతలు ముత్తాతలు కట్టిర్రు అంటారు ఏడ కట్టిర్రు ఆయన అతను మాట్లాడమని వచ్చి అమ్మవారికి అబద్ధం మాట్లాడదు అమ్మవారికి చేయాలి మళ్ళీ ఫోటోలు ఏమో పబ్లిక్ తోటి కొంతమంది చెప్తాడు ఈ ఫోటోలు ఇక్కడిగా ఎక్కడో గుంతలేదు ఏ ఫోటోలు అమ్మవారి ఫోటోలు చూపిస్తాం అంటే మీ దగ్గర ప్రూఫ్ ఉందా మీరు ప్రూఫ్ ఉన్నాయి అన్ని పెట్టుకున్నా ఆ రోజులలో నాకు వచ్చింది మరి ఇట్లా అవుతుందని నాకు కెమెరామెన్ తెచ్చి కొట్టుడు ఇవన్నీ నాకు ఐడియా రాలే వాళ్ళు ఎందుకు వచ్చింది అమ్మవారు వెనకసేపు ఇట్లా వస్తారు ఇట్లా బట్టవాది అన్నారు ఈ గుడ్ల బాపనైనా ఇక్కడైనా గుడి పెద్ద బాపనైనా అయినా అంటే నువ్వు ఏం చేయించిన పూజ ఎల్లమ్మ తల్లి ముగ్గు పంపించి ఎల్లమ్మ తల్లి కావాలన్నది కదా అమ్మవారు ఆ ముగ్గు పంపించి లేవట్టినాకనే ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు కదా ఏం పడుతున్నావు అంటే ఫస్ట్ నువ్వు ఇప్పుడు మైసమ్మ తల్లికి నువ్వు వెండి అవి చేయించినాక ఎల్లమ్మ తల్లి నీకు వచ్చిందా ఎల్లమ్మ తల్లి ఫస్ట్ అమ్మవారికి ప్లాస్టిక్ అంతా గుల్లిపోయింది అక్కడక్కడ అంతా చేసి కలర్ వేసి అది చేసి ఎండి కళ్ళు పెట్టి చెప్పిన యాటని తెచ్చి మా ఇంట్లో అంతా పోయి పూజ చేసినాం అంతా చేసినాం ఆడికెళ్ళి నేను వారానికి 2 వారాలకు పోతూనే ఉంటాను
ఫోటోలు అన్ని నేను చూస్తే ఇక్కడికి. ఓకే, అంటే ఎల్లమ్మ తల్లికి నువ్వు పెట్టి రాయి పెట్టి పూజ చేస్తున్నావు. పూజ చేసిన కంపౌండ్ వాళ్ళు కట్టినాక గేట్ ఎక్కించినాక ఓకే రైల్వేలో వచ్చి చేసిర్రు. ఓకే, అన్ని చేసి ఇచ్చిర్రు నాకు. నువ్వు బయట ఏం కట్టొద్దు, ఏం చేయొద్దు, లోపల నేనే సార్ నేను బయట ఎందుకు కడతాను, నేను ఏది ఇట్లా మీరే కంపౌండ్ వాళ్ళు కట్టించి ఇచ్చాను. అదే మళ్ళీ బయటికి రాకుండా కట్టినా మళ్ళీ. అయితే ఇప్పుడు ఈడ ఇది ఉంది కదా, సో ఇప్పుడు ఈడ తాటి చెట్టు ఉంది. ఈ మరి మన ఆ చెట్టు ఏడుంది? మర్రి చెట్టు ఈ పక్కన రైట్ సైడ్ లో ఉండదు. అప్పుడు చిన్నగా ఉండే ఇంకా. ఓకే, మర్రి చెట్టు చిన్న, ఇది మర్రి చెట్టు అది. ఓకే, ఆడికెళ్ళి ఫలక్నామా ప్యాలెస్ కనబడుతుంది. అవునవును, ఫలక్నామా ప్యాలెస్ ఉంది ఈడ మర్రి చెట్టు. ఈడ మరి నేను చూసినప్పుడు తాటి చెట్టు లేదేమో ఇంటర్వ్యూ చేసినప్పుడు. అది పిడుగు పడి ఇరిగిపోయింది సగం. ఓకే, సగం తుకుడా ఉన్నది అట్లనే. ఆ చెట్టు కానికే పుట్ట ఉంది. ఓకే, అవును, మొన్న రీసెంట్లీ ఇట్లా రౌండ్ గా ఒకటి ఉంది. అది పుట్ట, పెద్ద పుట్ట ఉండే, పాములు ఉండే. ఓకే, అందులో పాములు ఉండే. ఆడ పుట్ట ఉంది, ఎల్లమ్మ తల్లి పక్కకు పెట్టిన. అది ఇది వాస్తవం. ఓకే, సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది అంటే మైసమ్మ టెంపుల్ కి నువ్వు చేసినావు. మైసమ్మ టెంపుల్ కి కళ్ళు పెట్టిన, ఎండి కళ్ళు, ఈడ ఎంటి కళ్ళు పెట్టినావు, ఈడనేమో నువ్వు పూజ చేసినావు ఎల్లమ్మ తల్లికి. సో వెనకల తాటి చెట్టు. ఇప్పుడు తాటి చెట్టు ముంగటనే నీకు కాళికామాత టెంపుల్ ఉంది, కాళికామాతను పెట్టిరు వాళ్ళు కదా. సో ఈ ఫోటోలా ఇప్పుడు నువ్వు ఈడ చేసినప్పుడు ఈయన ఎవరు పూజారి? పూజారి గుడి పంతులు, పెద్ద పంతులు ఉన్నాడు. ఎప్పుడైనా ఉన్నాడు. ఆయనతో మాట్లాడొచ్చా? మాట్లాడవచ్చు, ఎందుకు మాట్లాడదు, రాసు చేసిండు ఆయన. అయితే మొన్న ఎండోమెంట్ కి ఇస్తాను లెటర్ రాసిన. ఎండోమెంట్ లో ఆయన సంతకం కావాలంటే ఆయన పంతులు కూడా పెట్టిండు సంతకం. ఎండోమెంట్ కూడా చేపిద్దాం అన్నట్టు చేసినాడు. అంత రూల్స్ అలా బాగాలేదు పొజిషన్. పబ్లిక్ వస్తే వాళ్ళకి తీయడానికి తాగడానికి నీళ్ళు లేవు, అందరు పైసా మీద పడి ఉన్నారు. డబ్బు 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 ఆడ. ఇక నీళ్లు లేవు, లేడీస్ దూరం దూరం బాత్రూమ్లు లేవు. అవి అన్ని ఇరిసేసిండ్రు. ఈ బొట్లు పెట్టాలి, పైసలు కట్టాలి, తాడు కట్టాలి, అన్ని చూస్తున్నాం, మొక్కుతున్నాం, వస్తున్నాం. ఇక వాళ్ళు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబమే గుళ్ళ. వాళ్ళ అమ్మ కొబ్బరికాయలు అమ్ముకుంటే సగం గుడి ఆకిపోయి లోపల, సగం గుడి భక్తులు సరిపోతారు, మొక్కనికే సరిపోతారు. ఇట్లా జరుగుతుంది, ఒకళ్ళు తోసుకొని మొక్కుతలేరు కూడా. అంత జాగా ఎందుకమ్మా, బయట పెట్టవచ్చు కదా, ఎందుకు పెడతావు బయట? అంటే కబ్జా మీద ఉన్న ఆస్తి అది వల్ల. రైల్వే జాగా, అమ్మవారి గుడి, నీకు కామన్ సెన్స్ ఉండాలి, బయట పెట్టుకొని పెట్టు. సరే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు ఈ ఫోటోలో నువ్వు ఏడున్నావు? ఈ ఫోటోలో వాళ్ళు దిగుతామంటే నేను దించిపించిన. వాళ్ళ భూషలు వేసి రోజు తాను ముగ్గులు వేస్తారు వాళ్ళు. సార్ మేము దిగుతామంటే దిగురామని. వాళ్ళు ముస్లిమ్స్ కదా? ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళ భార్యలు హిందువులు ఉన్నారు. అట్టెట్లుంటారు? ఉన్నారు. ఇక వాళ్ళు బొట్లు పెట్టుతున్నారు కదా, మరి అట్లా చూసి. అప్పుడు ఇది బొట్లు ఉండే వాళ్ళు తురుకోళ్ళు, ఈ తెలుగు వాళ్ళు పాపం గరీబ్ వాళ్ళు చేసుకున్నారు. మన ఫ్యామిలీ దాంట్లో వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఇక నేనేం చేస్తుంటే సార్, నెలకు ఒకసారి వీళ్ళు పని చేస్తున్నారని కోపిన్ బియ్యంలోకి వెళ్ళి, నా రేషన్ షాప్లోకి వెళ్ళి కోపిన్ బియ్యంలోకి వెళ్ళి తెచ్చి మా భార్యను తీసుకుపోయి వండిపించి అందరం తింటుంటుంది. నేను వాళ్ళు అక్కడ అమ్మవార్తాను వండి తినిపిస్తుంది నెలకు ఒకసారి. ఓకే, నువ్వు ఇప్పుడు కాళికామాత టెంపుల్కి వెళ్ళినావా నువ్వు ఎప్పుడన్నా? పోతా, ఇప్పుడు నెలకోసారి, నెలలో 2 సార్లు అట్లా. ఉంటుంది ఆడ వెళ్ళినప్పుడు, పోయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అమ్మవారు ఉన్నది ఆడ సత్యం. కానీ ఇటువంటి చాతలకు ఇటువంటి పబ్లిక్ అమ్మవారు ఉండదు. ఓకే, నాకు తెలిసిందంత. ఎందుకంటే ఆమెకు చిట్ట చిట్ట పెట్టి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈడైతే జరుగుతున్నది. నేనేమో ఎండోమెంట్కి పోతే ఒక పద్ధతి ఉంటుంది, ఒక రూల్స్ ఉంటాయి, అన్ని నీళ్లు ఉంటాయి, ఆడ సౌకర్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని ఎండోమెంట్కి పోతే బాగా అని నేను నా ఆలోచన. ఓకే, నువ్వు అప్లై చేసినావా? అప్లై చేసిన, అడిషనల్ కమిషనర్కి ఇచ్చిన. ఓకే, మరి పవన్ అనే వ్యక్తి కిషన్ రెడ్డి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడం జరిగింది, అప్పుడు మీరెందుకు పోలేరు? నాకు తెలియదు వాళ్ళు పోయిందని. ఇక అంత దాకా పోద్దు, అమ్మవారికి ఎవరో సేవ చేస్తున్నారు, చేసుకొని ఎవరో చేసుకొని, నా సొంతం కాదు కదా అమ్మ. ఇన్ని రోజుల నుంచి నువ్వు బయటికి ఎందుకు రాలి, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఇన్ని రోజులంతా వాళ్ళు సేవ చేస్తున్నారు, ఆడికి పోతే మళ్ళీ గొడవలు అయితే. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా అందులోనే ఉన్నారు. ఇప్పుడు నేను చేసిన నా ఇంట్లో తీసుకుపోతే గొడవ. ఆ గొడవలు ఎందుకు మనకు అమ్మవార్తాన? అందరు నువ్వు చేస్తున్నావు, సేవ చేయి, ఒక పద్ధతిగా చేయి, ఒక అమ్మవార్తాన పద్ధతిగా ఉండాలి, అంతా ఉండాలి. అక్కడ లేదు, మళ్ళీ నేను ఏడు గొడవలు పడాలి నాకెందుకు? నాకు అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చింది, ఆశీర్వాదం నేను మంచిగా. అది నేను అనేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ అమ్మ బయటికి రావాలి, అది అమ్మొద్ద లోపల, గుడి లోపల భక్తులకు ప్లేస్ సరిపోతలేదు. నిలబడే పోతున్నారు, కూర్చొని ఈమె సగం సామాన్లు టేబుల్ వేసేసి. అది జరగాల.
అన్ని రూల్స్ పద్ధతిగా నడవాలి, నడిస్తే మేము ఇవన్నీ ఓకే కట్. ఇక్కడ నువ్వు పూజ చేసినావు కదా, ఏం ఏం పూజ చేసినావు ఇక్కడ? నవధాన్యాల పూజనా? నవధాన్యాలది స్థాపించిన అది గుడి పెట్టి ఓకే స్టార్టింగ్ ఓకే పూజ చేయాలి. పంతులు చెప్పిండు, సరే నాకు ఇట్లా అవుతుంది పంతులు కంటే ఇట్లా చేయాలి, నవధాన్యాలు చేయాలి, అన్నీ కావాలి, ఎంత డబ్బు అంటే ఎంతనా కానీ నేను ఇస్తాను ఇచ్చేసిన ఆయనకి. అవన్నీ తెచ్చిండు, అన్నీ తెచ్చి అన్నీ స్టార్ట్ చేసిండు. అది ఎందుకు చేసిన అంటే అప్పుడు ఈ పద్ధతిగా చేయాలంట అన్ని. అమ్మత తెచ్చినాము, విగ్రహం పెట్టినాము, అది పెట్టినాము, ఇది పెట్టినాము అట్లా కాదంట, ఇట్లా చేస్తేనే ఆడ అమ్మవారు ఉంటుంది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేపించినావు నాకు, నేను నన్ను రమ్మని మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలనిపించింది నాతోటి అంటే ఈ విషయాలు ఎందుకు ఎందుకు కావాలంటే వారం రోజుల కింద నాకు కళ్ళలో అమ్మవారు వచ్చింది. మళ్ళీ వచ్చి ఆడ ఏం జరుగుతుంది నువ్వు పోతలేవు, ఏం చూస్తలేవు, ఆడ ఏమేమి జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అంటే నా మాట నాకు ఇట్లా ఐడియా వచ్చింది, ఏదైనా మీడియాని పిలిపించి మాట్లాడాలి, స్వయం మాట్లాడాలి, ఫోటోలు చూపించాలి, ఏదైనా 100% అవి కరెక్ట్ అక్కడివే. అవి లేదు ఇప్పుడు నిజంగా మనకు ఫోటోలు చూపించడం జరిగింది. అయితే ఈ ఫోటోలు నాకు వచ్చినప్పుడు కూడా నేను వేరే వాళ్ళని అడిగిన అనమాట. ఇప్పుడు నేను పవన్ ని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది కాబట్టి నేను పవన్ అడిగినప్పుడు పవన్ అన్నది ఇక్కడ ఫోటోలు కాదని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫోటోల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నిజంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తా. ఇక్కడ లాస్ట్ మైసమ్మ టెంపుల్ ఉంది, మైసమ్మ గుడి ఉంది ఇక్కడ లాస్ట్ లా వీళ్ళ వెనకాల. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఎల్లమ్మ తల్లిని స్థాపించారు. ఇక్కడ మధ్యలో ఇది మర్రి చెట్టు ఉంది, ఇది మర్రి చెట్టు వెనకాల ఈ తాటి చెట్టు కూడా ఉంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఈ ప్లేస్ లో కాళికామాత టెంపుల్ ఉంది, అంతేనా? ఓకే. సో ఈ కాళికామాత టెంపుల్ కూడా విగ్రహాన్ని కూడా సో వాళ్ళ తాత పెట్టలేడు, ఇప్పుడు పెట్టింది పోలీస్ అయినా పెట్టిండు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాయితో చెక్కి పిచ్చి పెట్టి. ఓకే. సో ఆ సార్ ఎందుకు పెట్టిండంటే హిందూ ముస్లింలు ఇక్కడ గొడవ పడుతున్నారు కావద్దు, శాంతంగా ఉండాలి అని ఆయన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పి పెట్టించారు. ఓకే. సో ఫైనల్ గా నువ్వు ఏం కోరుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఇంతగానో మాట్లాడడానికి ఎందుకు కారణం? ఈ ఫోటోలు అక్కడివే, అవే అమ్మవారివే. ఓకే. తప్పు గిట్లా వాళ్ళు వాడితే ఇవాళ తప్పు ఉంటే అలా కాల్ చేయబడిపోవాలి. ఓకే. ఒకవేళ నాది తప్పు ఫోటోలు తప్పు ఉంటే నా కాల్ చేయబడిపోవాలి ఫస్ట్. వాళ్ళకి ఇట్లా ఉంటే వాళ్ళకి పడిపోవాలి, అక్కడనే బిచ్చం అడగాలి. ఓకే. ఇది ఛాలెంజ్ అమ్మవారు. ఓకే. రెండవది నాది కోరిక ఇంకేంటంటే భక్తుల పబ్లిక్ వస్తారు, లోపల భక్తులు వస్తారు, వాళ్ళని తోసేస్తారు. అక్కడ ఏమేమో అంటుంటారు, ఇక అమ్మవారు తాను నేను అనను, ఏదో అలా కోపం అవుతుంటారు, అదే అంటారు ఇది అంటారు, నూకేస్తుంటారు, ఇట్లా జరుగుతుంది. అది జరగొద్దు. నీళ్లు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ చేయాలి, అవి సెక్యూరిటీ పెట్టు, ప్రైవేట్ సెక్యూరిటీ పైసా వస్తుంది పెట్టు, పైసలు వస్తున్నాయా, డబ్బులు మస్తు పడితే వాళ్ళకే తెలుసు. కానీ నేను ఇక అమ్మవారికి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఇద్దరికి తెలుసు, మనకు తెలుసు. ఇక ఆ పైసా మస్తు వస్తుందంట, పబ్లిసిటీ చాలా ఉంది. నేను కూడా విన్నా, ప్లాట్లు కొన్నాడు, ట్రైన్ మన కార్లు కొన్నాడు అని అన్నాడు, కొట్టుకొని నేను ఇస్తున్నాడు, కొంటున్నాడు, సంపాదిస్తున్నాడు, కొంటున్నాడు. నేను నాకు చెప్తారు పబ్లిక్, మనం ఏమైనా అడగలేదు. అది ఇప్పుడు ఆ గుడిలో మీకు కూడా ఏమైనా పోస్ట్ కోసం మీరు ఇంటర్వ్యూ ఇస్తారా లేకుంటే ఏంది? పోస్ట్ గురించి లేదు, నాకు అమ్మవారి ఆశీర్వాదం ఉన్నది, ఇప్పటికి ఉంటుంది కూడా, నేను మంచిగానే ఉంటాను, నాకు పోస్టర్ అవసరం లేదు. నాకెందుకంటే భక్తులకు మంచిగా చూస్తున్నది, మంచి సేవ చేసే వాళ్ళు మంచిగా చేయాలి, అది ఫస్ట్. సేవ చేసే వాళ్ళు మంచి చేస్తే ఇంకా భక్తులు వస్తారు, వాళ్ళకి కేరే చేయము వాళ్ళ భక్తులకు. అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళు తాడు కడతారు, తాళ్ళు కట్టిన పైసలు 50 రూపాయలు 30 రూపాయలు, కానీ ఒక తాడు 10 పైసలు చారాన ఉంటుంది. ఫ్రీ కట్టు, అది ఇంకా దేవత గురించి వస్తున్నాయి డబ్బులు, ఫ్రీ కట్టు. ఫ్రీ కట్టకుండా అవి దారాలకు పైసలు తీసుకుంటాం, మళ్ళీ ఆటలు వస్తే ఆడ దానికి తీసుకుంటాం. మొన్న ఒక ఆటో కూడా పూజ చేయడానికి వస్తే 2000 అడిగిందంట, లంబడోలో ఎస్టీ వాళ్ళు. పెద్ద గొడవ అయిందంట ఆ రోజు. ఎందుకు తీసుకుంటారు 2000, దేని గురించి? పబ్లిక్ అడ్డుంటుంటారు, నేను ఏం పట్టించుకో. ఏంది సార్ ఇది ఇంతగానో అమ్మవారు తన, అది ఒక అమ్మవారికి మధ్యలో పెట్టి ఒక బిజినెస్ టైప్ అయిపోయింది. అమ్మవారి గురించి పబ్లిక్ ఏమో అమ్మవారి గురించి మొక్కుతుంది, చూసేటోళ్ళు సేవ చేసేటోళ్ళు బిజినెస్ టైప్లో చూస్తారు. నాకు మూమెంట్కి ఎట్లా పోవాలని చెప్పారా, నాకు ఇదైతుంది. నేను దూరంకి వెళ్ళే మొక్కుతా అమ్మవారు, మళ్ళీ విని చూడు అది చూడు ఇది అవన్నీ నాకు నచ్చుతుంది. ఏడుంటారు మీరు ఇప్పుడు? ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు మరి నేను జంగంపేట. ఓకే. సో
సో అప్పుడప్పుడు వస్తూ ఉంటారా టెంపుల్ కి? వస్తూనే ఉంటా అప్పుడప్పుడు, అంటే నెలలో ఒకసారి 2 సార్లు వచ్చిపోతాం. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అయితే మీరు అంటే ఎల్లమ్మ టెంపుల్ గాని, మైసమ్మ టెంపుల్ కి మీరు పెట్టినట్టయితే మీరు బానే చెప్తున్నారు. అంటే ఈ ఫోటో చూస్తే అర్థమైపోతుంది. అంటే ఈ ఫోటో చూస్తే లొకేషన్ చూస్తే అదే లొకేషన్ లాగా ఉంది. సార్ ఇంకో లొకేషన్ మాత్రం. ఇంకోటి అండి, ఆ ఫోటోలో ఆడికెళ్ళి ఫలక్నామా ప్యాలెస్ చూపిస్తాం. అవును, ఉంది ఉంది. మళ్ళా ఫలక్నామా అది టెంపుల్ వెనకాల బస్సు అంబేద్కర్ నగర్, ఓకే, అందులో కమ్యూనిటీ హాల్ ఉన్నది పెద్దగా. ఈ గుడి కాడికి వెళ్ళి కమ్యూనిటీ హాల్ చూపిస్తాం. ఓకే. మా ఇండ్లు ఉన్నాయి కొన్ని పాడిపోయినాయి, ఆ ఇండ్లు కూడా చూపిస్తా ఇప్పుడు పోయి. లేదు లేదు, ఇప్పుడు మీరు మాట మీద ఒక మాట అన్నారు, ఇది ఒకవేళ ఈ ఫోటోలు నిజం కాకుంటే కాలు చేతులు పడిపోతాయి ఇంత అంటే ఇంత డైరెక్ట్ చెప్పారు కదా మనుషులు. అంటే ఈ ఫోటోని చూస్తే నాకు కూడా నమ్మబుద్ధి అయింది. ఈ ఫోటో చూసినప్పుడు నాకు కూడా నమ్మబుద్ధి అయింది. సో మీకు కూడా నేను స్క్రీన్ మీద వేస్తా ఈ ఫోటోలు, ఒకసారి మీరు కూడా చూడండి. రమ్మను, ఎవరన్నా మీడియా ముఖాముఖి మాట్లాడతాం, రమ్మనాలి. ఎవరు దవద్దం ఉంటే అలా కాలు చేతులు పడుకోవాలి. అమ్మవారు చేస్తుంది మైసమ్మ తల్లి కథ. సో అంటే ఇప్పుడు మీరు జస్ట్ అంటే దేవత మీకు వచ్చి చెప్పినందుకే మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా, లేకుంటే నన్ను ఎప్పుడైనా ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నడుస్తున్నది పబ్లిక్ భక్తులది. నేను వచ్చిందండి ఎక్కడ అలా పవన్ తోటి మాట్లాడలే ఇప్పుడు దాకా. వాళ్ళ తాత చనిపోయిండు, ఆయన ఏమో పెట్టిండు, ఆయన ఏమో పూజలు ఆయన ఎలాగుండే. ఇక చచ్చిపోయిన మీద ఏం చెప్పొద్దు మనకు ఎందుకు. ఆ చిత్ర పూజలు ఆయన చెప్తుండే, అంత అలే చేస్తుంది. అవన్నీ నాకు అవసరం లేదు. తాత కూడా లేడు, ఆ పిల్లగాడితో ఎన్నో మాట్లాడలే, అలా ఆ పిల్లగాడిని పూజారి డాడీ తోటి మాట్లాడలే, వాళ్ళ అమ్మతోటి మాట్లాడలే. మొన్న మాత్రం అమ్మవారి ఫోటో తీసుకుపోయినా, ఇట్లా నాగబాబు ఉండి అమ్మవారి పక్కకు కూర్చున్నది. నాకు చాలా మంచిగా అనిపించి నాకు ఫ్రేమ్ కట్టించి అమ్మవారిని మొన్న శ్రీరాములనవమి రోజు ఆ రోజు పోయి పెట్టిస్తే వరకు అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది. ఎవరో చెప్పిర్రు, అరే ఎన్ని చూడ ఇదే గుడి కట్టినది అంటున్నా. తెచ్చిండేది వచ్చి, అయ్యా నువ్వు ఏడుంటావు అయ్యా అంటే, నేను జంగమెట్లు ఉంటా అంటే, నువ్వే నా ఇది కట్టిన అవమ్మ అని బిడ్డ నాకు అని పోయింది. వాళ్ళ అమ్మ కూడా అడిగింది, అడుగు. ఇంకోటి ఉంటే అయ్యి అలా పూజారి ఉన్నాడు ఎల్లమ్మ గుళ్ళ, ఆ పూజారి పోయి తీసుకొచ్చిండు. ఆ పూజారి ముంగట్నే చెప్తున్నాడు ఈయన అంటే, అప్పుడు నాకు కుర్చేసి కూర్చొని అంటే నేను గుర్తుపట్టిరాడా, ఈయన గుర్తుపడతాడు. అప్పుడు పోతుంది ఎల్లమ్మ తల్లికి ముఖానికి ఈయన కొట్టి ఈయనకి ఎవరో చెప్పినట్టు నాకు అడిగారు, అన్న ఈ గుడి నువ్వే కట్టిన అంటే అవునా అంటే. ఇక అప్పటి నుంచి అయినా జర పూజారి పోగానే నాకు బొట్టు పెడతాం ముందు అది చేసేసి నేను ముందు భక్తులకు వైపు దూరం. కాదు, నీ దగ్గర పైసలు తీసుకున్నా మరి బొట్టు పెట్టినందుకు? లేదు తీసుకోలే, నాకు గుర్తుపడతాడు కదా. కానీ వేరే వాళ్ళకైతే తీసుకుంటారు. ఓకే. సో మొత్తానికైతే అంటే సార్ చెప్పేది మనకు అర్థమవుతుందంటే, ఈయన ఇప్పుడు ఏజ్ నాకు తెలిసి ఒక 65 ఉంది, 65 సంవత్సరాలు. అంటే ఆయన కొంచెం తడబడి కూడా చెప్పిన, బట్ ఈయన చెప్పిన దాంట్లో నిజం ఉంది అన్నట్టు అనిపిస్తుంది నాకు కొంచెం అన్న. ఎందుకంటే అంత ధైర్యంగా ఎవరు చెప్పరు. అంటే ఈ టెంపుల్ దీని గురించి కానీ, ఇప్పుడు ఆ విగ్రహం పోలీస్ అయినా పెట్టిన అంటే ఈయన పెట్టిండని కూడా చెప్పట్లేదు. అంటే ఇట్లా గొడవలు అయినాయి, ఇట్లా జరిగింది, ఒక పోలీస్ అయినా మీరు ఎందుకు కొట్లాడుకుంటారు అని చెప్పేసి ఆ విగ్రహం పెట్టడం జరిగింది, అది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే మనం ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా భక్తులు చాలా మంది మన వీడియో కింద కామెంట్లు చేయడం జరిగింది. నిజంగా అంటే ఒక దారం కడితే ఒక 10 రూపాయలు, బొట్టు పెడితే 10 రూపాయలు అని అడుగుతారు, అది ఇదని అక్కడికి ఇక్కడ సింక్ అయింది కాబట్టి అవి నిజాలని మనం నమ్మొచ్చు. అదేవిధంగా అంటే అప్పుడు మనము అంటే పవన్ గారిని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు భక్తులను కూడా అడగాల్సింది మనం, అంటే పబ్లిక్ టాక్ లాగా భక్తులను కూడా అడగాల్సింది, అడగలేకపోయినాం. మళ్ళీ ఒక 2-3 రోజులలో మళ్ళీ వచ్చి టెంపుల్ గురించి మనం ఎంక్వైరీ చేద్దాం, అంటే భక్తులు చాలా మంది వస్తున్నారంట. సో వాళ్ళతో కూడా అసలు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, మీరు ఏమైనా ఇబ్బందులు పెడుతురా, ఎట్లుంటది అని అడిగినప్పుడు ఇంకా మనకు నిజాలు ఏందో మనకు బయటకు వస్తాయి, అది కూడా ప్లాన్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేస్తూ ఉండండి శివ స్టూడియోస్. అట్లాగే అంటే సార్ చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. సో దాంతో మనం మళ్ళీ సార్తో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక అంటే దేవత వచ్చి చెప్పమన్నది అని చెప్పేసి అన్నందుకు లేకుంటే ఇన్ని రోజులు రాలే, నాకు అవసరం లేదు. నాకు అమ్మవారి ఆశీర్వాదం నాకు ఇవన్నీ నాకు ఎందుకు సార్. అందరు పోయేది ఆశీర్వాదం గురించి పోతారు కదా అమ్మవారు. మళ్ళీ నాకు ఆశీర్వాదం ఉన్నది, ఆశీర్వాదం ఉంటేనే స్టార్ట్ అయింది. అమ్మవారు కళ్ళు పెట్టిన ఇవన్నీ చేపించిన ఒక పద్ధతి నాకు ఉన్నది, ఉంటది అమ్మవారు. బస్. సో ఇట్లాగా మీరు మంచిగా ఉండాలి, అందరు భక్తులు కూడా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అందరు. అంటే ఇట్లాంటి పెద్ద మనుషుల బయటకు వచ్చి అంటే పిల్లలకు కానీ ఎవరికన్నా యూత్కి కానీ మీలాంటి సలహాలు ఇవ్వాలి, అంటే ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. ఇప్పుడు మీరు ఇంత ఏజ్ ఉన్నా నాకెందుకు అని చెప్పేసి వదిలేయకుండా, అంటే భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కొంచెం మంచి జరగాలని చెప్పేసి వచ్చి ఇట్లా మంచిగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇట్లాంటి వాళ్ళు మంచిగా ఉండాలి ఎప్పటికీ. అంటే ఇట్లా సమాజానికి ఏదో మనం అంటే ఏదో విధంగా అంటే సమాజానికి మనం రూపాయి పెట్టకుండా
బట్ భక్తులు ఇంతమంది వస్తారు, వీళ్ళకి మంచి జరగాలని చెప్పేసి ఒకటి ఆలోచనతోటి మనతో మాట్లాడడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.